కృష్ణా జిల్లాలో తెలంగాణకు మరోసారి చారిత్రక ద్రోహం జరగనుంది. ఆల్మట్టి ఎత్తు పెంపుతో కృష్ణాకు కర్ణాటక గండి కొడుతుండగా అడ్డుకోవాల్సిన రేవంత్ సర్కారు నీటి వాటాల పేరుతో కాలయాపన చేస్తుంది. బ్రిజెస్ ట్రిబ్యునల్ 2 అవార్డుతో కృష్ణా నీటికి ఏపీ కర్ణాటకలు గండి కొడుతుండగా రేవంత్ సర్కారు ప్రేక్షక పాత్ర పోషించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆల్మట్టి ఎత్తు పెంపు తెలంగాణకు మరణశాసనం అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను తగ్గించే కుట్రలు జరుగుతున్నాయని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా గోదావరిలో తెలంగాణను కేవలం 1500 టీఎంసీలకు పరిమితం చేయాలనే కుతంత్రం చాప కింద నీరులా అమలవుతుందని తేల్చి చెబుతున్నారు. నది పరివాహక ప్రాంతం, ప్రాజెక్టులు, వినియోగం ఇలా ఏ చట్టాల ప్రకారమైనా తెలంగాణకు 2 నదుల్లో 3000 టీఎంసీలకు పైగా వాటా వస్తుంది. తెలంగాణకు దక్కాల్సిన 3000కు పైగా టీఎంసీల్లో 1500 టీఎంసీలు మాత్రమే చాలంటే మిగిలిన నది జలాలను పొరుగు రాష్ట్రాలకు దారదత్తం చేసేందుకు రంగం సిద్ధమైందని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ కేంద్రంతో కలిసి వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. కాళేశ్వరంను బదనం చేస్తూ మేడిగడ్డను ఎండబెట్టి బనకచల్లకు మార్గం సుగమం చేయడం, తమ్మిడిహట్టి రూపంలో ప్రాణహిత చేవెళ్లను తెరపైకి తెచ్చి కృష్ణా జలాల్లో మన వాటాకే గండి కొట్టడం, చివరగా ఆల్మట్టి ఎత్తు పెంపుతో కర్ణాటక, తుంగభద్ర ఆర్డీఎస్ కుడి కాలువలతో ఆంధ్రప్రదేశ్ కు కృష్ణాలో వాటా పెంచడం, ఇలా పద్ధతి ప్రకారం తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని సాగునీటి రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. గోదావరిలో తెలంగాణను దెబ్బకొట్టి ఇతర రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చేందుకు కాంగ్రెస్ సర్కార్ పరోక్షంగా సహకరిస్తుండగా ఇప్పుడు కృష్ణా జలాల్లో నేరుగా తెలంగాణకు నష్టం చేకూర్చి ఎడారిగా మార్చే మరో కుట్రకు బీజేపీ బాబు వ్యూహం పన్నారు. అదేమంటే 75% విశ్వసనీయతపై బచావత్ ట్రిబ్యునల్ 2130 టీఎంసీల కృష్ణ జలాలను బేసిన్లోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 811 టీఎంసీలు, మహారాష్ట్ర 585 టీఎంసీలు, కర్ణాటక 734 టీఎంసీలు పంపిణీ చేసింది. 1976లో ఇది అమలులోకి వచ్చింది. ఆ తర్వాత కృష్ణ బేసిన్లో 65% విశ్వసనీయతపై జలాలను పంపిణీ చేసేందుకు కేంద్రం 2004లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేసింది. ఆ ట్రిబ్యునల్ బచావత్ కేటాయింపుల జోలికి వెళ్లకుండా అంతకు మించి ఉన్న 448 టీఎంసీలను మహారాష్ట్ర 81, కర్ణాటక 173, ఉమ్మడి ఏపీ 194 టీఎంసీలుగా పంపిణీ చేసింది. అయితే ఈ ట్రిబ్యునల్ నిర్ణయాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని అప్పట్లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం మహారాష్ట్ర సుప్రీంకోర్టును ఆశ్రయించగా స్టే వచ్చింది. దీంతో ఇప్పటి వరకు 448 టీఎంసీల పంపకం అనేది అమల్లోకి రాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో బ్రిజేష్ అవార్డును వ్యతిరేకించినా ఇప్పటి ఏపీ సర్కార్ మాత్రం వ్యతిరేకించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఈ విషయంలో కర్ణాటకకు ఏపీ సహకరిస్తే ప్రతిఫలంగా తుంగభద్రలో ఏపీకి కర్ణాటక సహకరించే అవగాహనే అని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. అంటే బ్రిజేష్ ట్రిబ్యునల్ అవార్డు అమలైతే కర్ణాటక, ఏపీ ప్రయోజనం పొందనుండగా తెలంగాణకు మాత్రం అనేక రూపాల్లో తీవ్ర నష్టం వాటిల్లనుంది. వాస్తవానికి కర్ణాటక, ఏపీ ఒత్తిడితో కేంద్రం ఇప్పటికే బ్రిజేష్ అవార్డును అమలు చేసే దిశగా పావులు కదుపుతోంది. విషయం తెలిసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కిమ్మనడం లేదు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం బ్రిజెస్ ట్రిబ్యునల్ ముందు సమర్థ వాదనలు వినిపిస్తున్నామంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతుంది. అసలు నదిలో కిందకు వరద వచ్చే దారిలే మూసుకుపోతుంటే అడ్డుకోవాల్సిన ప్రభుత్వం వాటా కోసం కొట్లాడుతున్నానంటూనే పట్టింపు లేనట్టుగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తుంటే రేవంత్ రెడ్డి ఢిల్లీలో జల్సాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచాలని 3 రోజుల కిందట కర్ణాటక మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి దున్నపోతు మీద వాన పడ్డట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేవలం 100 టీఎంసీల కోసమే ఆల్మట్టి ఎత్తు పెంచడం లేదని, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కును బొందపెట్టి ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను ఎడారులుగా మార్చేందుకు కర్ణాటక కాంగ్రెస్ కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు. ఈ కుట్రపై రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రను వెంటనే అడ్డుకోకపోతే రైతులతో కలిసి మహోద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు.